No bots or harm recording in this video. Hi friends, welcome to RK Guru Farm. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ కోళ్ళు మరియు పశువులు మన ఛానల్ అమ్మాలనుకుంటే క్రింద కనబడే నెంబర్కి నీట్గా ఫోటోలు మరియు వివరాలు తీసి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ మీ ముందుకైతే ఒక 5 పుంజులు అయితే సేల్కి తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోలో కనిపిస్తున్న పుంజ యొక్క రంగు విషయానికి వస్తే డ్యాగ్ ఫ్రెండ్స్. ఇది రేజా బ్రీడ్ సంబంధించింది. అలాగే దీని యొక్క సైజు విషయానికి వస్తే 22 నుంచి 23 మధ్యలో ఉంటుందని బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క వెయిట్ విషయానికి వస్తే 3.5 కేజీల పైన ఉంటుందని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క వయసు విషయానికి వస్తే దీని యొక్క వయసు అనేది సంవత్సరం ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క కాస్ట్ విషయానికి వస్తే కాస్ట్ అయితే 7,500 చెప్తున్నారు ఫ్రెండ్స్. కాస్ట్ అనేది 7,500 చెప్తున్నారు. కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఇస్తానని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ పుంజ అనేది కొంచెం సజ్జలో ఉంటుందని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోలో కనిపిస్తున్న రెండో పుంజ యొక్క రంగు విషయానికి వస్తే కాకిడాగ ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క హైట్ వస్తే 22 నుంచి 23 మధ్యలో ఉంటుందని బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క వయసు విషయానికి వస్తే దీని యొక్క వయసు అనేది సంవత్సరం ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క కాస్ట్ విషయానికి వస్తే కాస్ట్ అనేది 6,500 చెప్తున్నారు ఫ్రెండ్స్. కాస్ట్ అనేది 6,500 చెప్తున్నారు. కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుందని బ్రదర్ అంతా మనతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇది కూడా కొంచెం సజ్జలో ఉందని బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోలో కనిపిస్తున్న మూడో పుంజ యొక్క రంగు విషయానికి వస్తే రసంగి ఫ్రెండ్స్. ఇది మంచి క్వాలిటీ కలిగిన పుంజని బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క సైజు విషయానికి వస్తే 23 సైజ్ ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క వెయిట్ విషయానికి వస్తే 3 నుంచి 3.5 కేజీల మధ్యలో ఉంటుందని బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క వయసు విషయానికి వస్తే 14 నెలలు ఫ్రెండ్స్. దీని యొక్క వయసు అనేది 14 నెలలు ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క కాస్ట్ విషయానికి వస్తే కాస్ట్ అనేది బ్రదర్ అయితే మనతో 7,500 చెప్తున్నారు ఫ్రెండ్స్. కాస్ట్ అనేది 7,500 చెప్తున్నారు. కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుందని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోలో కనిపిస్తున్న 4 పుంజ యొక్క రంగు విషయానికి వస్తే గాజు కక్కెర ఫ్రెండ్స్. దీని యొక్క సైజ్ అనేది 23. అలాగే దీని యొక్క వయసు విషయానికి వస్తే సంవత్సరం ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క వెయిట్ విషయానికి వస్తే 3 నుంచి 3.5 కేజీల మధ్యలో ఉంటుందని బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క కాస్ట్ విషయానికి వస్తే కాస్ట్ అయితే 7,500 చెప్తున్నారు ఫ్రెండ్స్. కాస్ట్ అనేది 7,500 చెప్తున్నారు. కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుందని బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఏపీ మరియు తెలంగాణ మ్యాక్సిమం పాసిబుల్ ఉన్న ఏరియాకి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తామని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మీలో ఈ పుంజులు ఎవరైనా వచ్చి తీసుకోవాలనుకుంటే బ్రదర్ నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది. బ్రదర్ నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోలో కనిపిస్తున్న 5వ పుంజ యొక్క రంగు విషయానికి వస్తే నెమల కక్కెర ఫ్రెండ్స్. దీని యొక్క సైజ్ అనేది 23. అలాగే దీని యొక్క వెయిట్ విషయానికి వస్తే 4 నుంచి 4.5 కేజీల మధ్యలో ఉంటుందని బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క వయసు విషయానికి వస్తే దీని యొక్క వయసు అనేది 13 నెలలు ఫ్రెండ్స్. ఇది ఫుల్గా డబుల్ బాడీ కలిగిన మంచి క్వాలిటీ కలిగిన పుంజని బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోలో పెట్టిన పుంజులన్నీ కూడా ఓల్డ్ బ్లడ్ లైన్ సంబంధించి తూర్పు జాతి పుంజులు ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ పుంజైనా నచ్చి తీసుకోవాలనుకుంటే బ్రదర్ నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. బ్రదర్ నెంబర్కి కాల్ చేయండి. ఇంకా ట్రాన్స్పోర్ట్ అయితే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు అలాగే మ్యాక్సిమం పాజిబుల్ ఉన్న ఏరియాకి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తానని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే డిస్కౌంట్ విషయానికి వస్తే ఈ పుంజులన్నింటి మీద కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఇస్తానని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇంకా మీరు కానీ నా వీడియోస్ చూసి ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.